ఆదివారం నుంచి స్టార్ట్ కాబోతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్లో నిజానికి మనం ఆడబోతుంది రియల్ న్యూజిలాండ్ టీంతో కాదు. ఇది న్యూజిలాండ్ బి టీం, ఇంకా మాట్లాడితే డి టీం. కావాలంటే ఒక్కసారి వాళ్ళ స్క్వాడ్ చూడండి. కేన్ మామ లేడు, ఆ తర్వాత రచిన్ రవీంద్ర లేడు, శాంట్నర్ లేడు, మ్యాట్ హెన్రీ కూడా లేడు. వీళ్ళెవ్వరూ లేకుండా ఎవరెవరో పిల్ల బచ్చా ప్లేయర్లను ఇండియా టూర్కి పంపించింది కివీస్ క్రికెట్ బోర్డు. దీనికి కారణం T20 వరల్డ్ కప్ 2026. ప్రస్తుతం కేన్ మామ సౌత్ ఆఫ్రికాలో T20 లీగ్ ఆడుతున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికా లీగ్ లేదంటే బిగ్ బ్యాష్ లీగ్ ఆడుకుంటూ T20లపై బాగా ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పుడు ఈ బి టీంతో మనం ఆడబోతున్నాం. సో దీనివల్ల ఈ పిల్ల బచ్చా టీంపై మనం జస్ట్ గెలిస్తే సరిపోదు, బ్లాక్ క్యాప్స్కి పోయించేయాలి, వైట్ వాష్ చేయాలి. ఒక్క మాటలో చెప్తే అప్పుడే మన సత్తా ఏంటో తెలిసేది. అయితే కామన్గా టీమిండియా గెలిస్తే హ్యాపీనే, కానీ ఆ గెలుపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాట్ నుంచి వస్తే ఆ మజానే వేరు. అందుకే ఈ సిరీస్ గెలుస్తామా లేదా అనే టెన్షన్ కంటే రోకోని ఎప్పుడెప్పుడు మళ్ళీ టీమిండియా జెర్సీలో చూస్తామా, వాళ్ళిద్దరూ 6లు 4లు కొడుతుంటే ఆనందంతో ఎగిరి గంతులేస్తామా అనే చాలామంది ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. అందులోనూ వరల్డ్ నెంబర్ 1 వన్డే బ్యాటర్గా రోహిత్ శర్మ, నెంబర్ 2 బ్యాటర్గా కోహ్లీ ప్రమోట్ అయిన తర్వాత ఆడుతున్న మ్యాచ్ కావడంతో వాళ్ళిద్దరూ క్రీజ్లో దిగి కివీస్ బౌలర్లని దంచి కొడుతుంటే చూడాలని ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఇంకొన్ని గంటల్లో ఆ థ్రిల్ మనకివ్వడానికి వడోదరా స్టేడియం రెడీ అవుతుంది. ఇక ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో రోకో తర్వాత మనం ఇంకో 2 ప్లేయర్ల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వాళ్లే శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్. ఇద్దరు ఇంజురీస్ నుంచి తిరిగొచ్చారు. అయితే గిల్ ఆల్రెడీ ఈ మధ్య 6 నెలల నుంచి ఏదో చేతబడికి గురైనట్టు, శని నెత్తి మీదకి డ్యాన్స్ చేస్తున్నట్టు పరమ దారుణమైన ఫామ్లో ఉన్నాడు. ఇంజురీస్ నుంచి వచ్చాకాడిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా దారుణంగా పిల్లల బౌలింగ్లో 11 రన్స్కి అవుట్ అయిపోయి పరువు పోగొట్టుకున్నాడు. అండ్ T20 వరల్డ్ కప్ ఆడే స్క్వాడ్లో కూడా ప్లేస్ పోగొట్టుకొని బాధలో ఉన్నాడు. సో అందుకే ఈ ODI సిరీస్ గిల్కి చాలా అంటే చాలా క్రూషియల్. ఈ సిరీస్లో టాప్ ఫామ్లో అదరగొడితేనే టీమిండియాలో ప్లేస్ దక్కేది గిల్కి, లేదంటే ODIస్లో కూడా ప్లేస్ పోగొట్టుకోవడం ఖాయం. మరి గంభీర్ మాత్రం ఎన్ని రోజులు కాపాడుకుంటూ వస్తాడు? ఇక నెక్స్ట్ అయ్యర్. అదృష్టం బాగలేకపోతే అరటిపండు తిన్నా పన్ను ఎరుగుతుందని అదేదో మూవీలో హీరో చెప్పినట్టు ఫుల్ ఫామ్లో ఆదరగొడుతున్న టైంలో అనవసరమైన పల్టీలు కొట్టి దెబ్బలు తిని బెడ్ ఎక్కాడు టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ అయ్యర్. అప్పుడు పడితే ఇదిగో ఇప్పుడు 2 నెలల తర్వాత లేచి వచ్చాడు. కివీస్తో వన్డేలకి సెలెక్ట్ చేసిన ఫిట్నెస్ ఉంటేనే ఆడిస్తాం అని మెలికబెట్టాడు అగార్కర్ బాబాయ్. అయితే అగార్కర్ బాబాయ్ గోబ గుయ్యమనేలా విజయ్ హజారే ట్రోఫీలో బౌండరీల వర్షం కురిపించి 2 మ్యాచ్లు రెచ్చిపోయాడు. దీంతో ఫిట్నెస్ ప్రూవ్ అయింది. అండ్ గిల్ కంటే నేనే బెటర్ అని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ సిరీస్లో ఒకవేళ గిల్ మళ్ళీ ఫెయిల్ అయితే, అయ్యర్ సక్సెస్ అయితే ఏమో టీంలో ప్లేస్ ఫిక్స్ అయిపోవడమే కాదు, కెప్టెన్గా కూడా ప్రమోట్ అయిపోవచ్చు మనోడు. ఇక ఫైనల్గా మన టీం గురించి మాట్లాడుకుంటే మన టీమిండియా ఫైనల్ 11లో బ్యాటర్లు రోహిత్, గిల్, విరాట్ కోహ్లీ, అయ్యర్, రాహుల్ ఫిక్స్. నెక్స్ట్ ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా ఉండనే ఉంటాడు. ఆ తర్వాత ఇంకో ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ లేదా నితీష్ కుమార్లలో ఒక్కళ్ళకి ప్లేస్ ఉంటుంది. నా ఓటైతే నితీష్కే. హార్దిక్ లేడు కాబట్టి ఆ ప్లేస్ని పేస్ ఆల్రౌండర్ అనే నితీష్ ఫిల్ చేయగలడు. అందుకే నా ఓటు నితీష్కే. తర్వాత బౌలర్లలో సిరాజ్, హర్షదీప్ పేస్ డిపార్ట్మెంట్ లీడ్ చేస్తే వాళ్ళ రిథమ్ని సర్వనాశనం చేయడానికి గంభీర్, గారాల పట్టి, ఆల్ ఫార్మాట్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా ఉంటాడు. మిగిలిన ఒక్క ప్లేస్లో కుల్దీప్ యాదవ్ స్పిన్నర్ ఉంటాడు. ఈ స్క్వాడ్ చూస్తే మొత్తం టీంలో నా వరకు గిల్, హర్షిత్ రాణా తప్ప టీం బలంగానే ఉంది. ఇక ఈ వడోదరా పిచ్పై ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి స్టాట్స్ పెద్దగా ఏం లేవు. అయితే ఇది దాదాపు బ్యాటింగ్ వికెట్. సో 300 స్కోర్ రిజిస్టర్ కావచ్చు. అండ్ ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి చేసింగ్ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే టాస్ క్రూషియల్ అన్నమాట. సో ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న ఫస్ట్ మ్యాచ్పై నా ప్రెడిక్షన్. మరి చూడాలి ఈ మ్యాచ్లో మన రోకో ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో.